సిగ్నల్ పడ్డదని లారీ డ్రైవరు ఆపిండు. ఆపినప్పుడు పొక్కలకెళ్ళి వచ్చినటువంటి నక్క కుక్క చెక్క మొక్క చిక్కి పిక్కగాడు లారీ గుద్దల ఉండబోయి ఆ ఇండిలో అతకబెట్టిండు. అది సిగ్నల్ పడితే లారీ డ్రైవరు డైరెక్ట్ వెళ్ళిపోతాడు, ఈడేమో లారీ కింద పడతాడు. ఈయన సంసారం చదరంగం అనేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వచ్చి లారీకి నాకు లక్షలు కావాలా, నాకు కోట్లు కావాలని డిమాండ్ చేస్తారు. ఇది పరిస్థితి. తప్పేమో హీరోగొండోడు చేస్తాడు, దానికి శిక్షనేమో లారీ డ్రైవర్కి పడుతుంది. ఇది పరిస్థితి. నేను చెప్తా ఉన్నాను, పెద్ద వెహికల్స్ వెళ్ళేటప్పుడు జర దూరాన్ని పాటించండి. ఎంట గుద్దలకెళ్ళి పోవద్దు, సైడ్లా కిందికెళ్ళి పోనికి చూస్తారు. ఇప్పుడు కిందికెళ్ళి ఏమన్నా అయితేనేమి డ్రైవర్ని పట్టుకొని కొట్టనీకి ప్రయత్నిస్తారు. ఇంకోటి కొద్ది గట్టిగా రూల్స్ తేవాలి అప్ప. ఈ గవర్నమెంట్లు కూడా బేకారే ఉన్నాయప్ప, ఏ పనికి మళ్ళీ గవర్నమెంట్లే అనుకో. అరే డ్రైవర్ల పైన ఇంత దాడులు జరుగుతున్నాయి, ఒక్క కుక్కముఖం కొడుకు కూడా రిప్లై ఇవ్వడరా రాజకీయ నాయకులు. గెలవనీకేనేమో మందిన్ల కాడ వచ్చి గుద్దగడుగుతారు, గెలిచినాకనేమో ఎవ్వడు పట్టించుకోడు. ఈ చెత్తముడా కొడుకులు, ఇది వ్యవస్థనే బేకారు ఉన్నది.